వికారాబాద్ జిల్లా పరిగి బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. దోమ మండలానికి చెందిన 5గురు బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. దోమ మండలానికి చెందిన బీఆర్ఎస్ జెడ్పీటీసీ నాగిరెడ్డి వ్యవహార శైలి వల్లే పార్టీ మారామని స్పష్టం చేశారు. గ్రామాల్లో సొంత డబ్బులు ఖర్చు పెట్టి గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన బిల్లులు రాకుండా దోమ జెడ్పీటీసీ నాగిరెడ్డి అడ్డుకునేవారని సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళందరికీ సపోర్ట్లతో మనం ఒకసారి ఆహ్వానం పలకాలి. సాధారణంగా ఆహ్వానిస్తున్న కాంగ్రెస్ పార్టీలోకి ఈరోజు మరి గౌరవ పెద్దల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో గాని అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీలో గాని అనేక సేవలు చేసినాం. పార్టీ పరంగా ఎన్ని సేవలు చేసినా ఈ పరిగి ప్రాంతంలో ఉన్న నాయకుల చేతి కింద సరైన గుర్తింపు లేదు, గౌరవం లేదు. కనీసం కార్యకర్తలకు కానీ ఎంపీటీసీలకు కానీ సర్పంచ్లకు కానీ ఎంపీపీలకు కానీ ఈ పరిగి నాయకుల చేతి కింద 30 సంవత్సరాలుగా చేస్తున్న ఎవరికి కూడా కనీస గౌరవ మర్యాదలు కూడా లేవు. రాజకీయ విభేదాలు చేసి ఏ నాయకుడు కూడా ఎదగకుండా చేసిన ఈ పరిగి ప్రాంత నాయకులకు అనేక సేవలు చేసినాం. రామ్మోహన్ రెడ్డి గారికి భారీ మెజార్టీతో గెలిపించాలనే ఉద్దేశంతో ఈ బానిస రాజకీయాలు మేము భరించలేక కనీసం ఈసారైనా మన మార్పు తీసుకోవాలనే ఉద్దేశంతో ఎన్ని రోజులు చేసినా మనకు రాజకీయ పరంగా ఎదగనికుండా చేస్తారని చెప్పి ఉద్దేశంతో అందరం సర్పంచులు గాని ఎంపీటీసీలు గాని నాయకులు గాని కార్యకర్తలు గాని అందరూ పెద్ద ఎత్తున రామ్మోహన్ రెడ్డి గారిని పెద్ద ఎత్తున గెలిపించాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తమ